అయ్యా మాతో ఉన్నవాడు నీకు వందనాలు 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 ప్రభువా. అయ్యా ఈ రోజు జ్ఞాపకం చేయ అందరూ కూడా కొన్ని పాటలు పాడుకుని దేవుని నామమున కనపడుతూ దయచేసి ఇంకెవరైనా బయట ఉన్నట్లయితే లోపలికి వచ్చి కూర్చోండి. దయచేసి ఆరాధన ప్రారంభించబడింది కాబట్టి ఎవరు మాట్లాడద్దు. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరి కోసం కూడా జన్మించినందుకు జ్ఞాపకంగా ఆయన పుట్టినరోజు దినాన్ని ఈ రోజు మనందరం కూడా ఆరాధన ద్వారా ఈ సమయంలో మనం ప్రారంభించాము. కాబట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా హల్లెలూయా. చేసుకుందండి వస్తే స్టార్ట్ చేయగలరా? తొందరగా టైం లేదు, తొందరగా వేసుకుందామని. ఇగో ఒక పని ఎవరెవరు ఉన్నారా? అయితే సంబరాలతో చాటాలా, అంబరానికి అంటే నా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, అంబరానికి అంటే నా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటే నా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని. చప్పట్లు కూడా అందరూ కూడా రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదినాలు ఇకపోయాయి, ప్రవచనాలు నెరవేరాయి, శ్రమదినాలు ఇకపోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. అంబరానికి అంటే నా సంబరాలతో, అంబరానికి అంటే నా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని.
Bye.
Thank you.
చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడదాం పాట పాడేటప్పుడు.
సంతోషమే క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే స్తుతించి ఆరాధిద్దాం ఆ ప్రభుని గణపరిచి కీర్తించుదాం రక్షకుడు పుట్టాడని మనకు రక్షణ తెచ్చాడని స్తుతించి ఆరాధిద్దాం
ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అందరు రావాలి, చక్కగా క్రిస్మస్ ఆరాధన మంచిగా జరిగించాలి మన గ్రామంలో అని ఎంతో ఆసక్తితో మేము ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాము. రాత్రి మరి 12-11:30 దాకా మేము ప్రార్థన చేసాం ఈ రోజు వాతావరణం కోసం. అలానే ఉదయం 5 గంటలు లేచి కూడా ప్రార్థన చేసాం దేవుడు అనుకూలపరచాలని. ఈ మాత్రం ఇలా అన్నా ఉన్నదంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఎందుకంటే వేరే రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో చాలా వర్షాలు బాగా భయంకరంగా పడుతున్నాయి. దాని ఎఫెక్ట్ అనేది మనకు కూడా ఉన్నది. ఏదైనా సరే సమస్తం కూడా దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. మీరు నమ్ముతారా? ఆ విషయాన్ని నమ్ముతారా? ఏదైనా సరే మన జీవితంలో దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. ఆ విషయాన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అందుకంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటారా? ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని మనం గణపరిచాము. ఒకసారి నిలబడి ఆరాధన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. ఆరాధన చేసిన తర్వాత ఆయన మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వచ్చాడని మేమందరం కూడా నమ్ముతాం. మనుషులు చెబితే అవి ఆ మాటలు ఎక్కడ దాకా ఉంటాయంటే మీరు దాదాపుగా ఎర్రగుంట చౌరస్తా దాకా వచ్చి వెనకెళ్ళిపోతారు. కానీ దేవుడు చెబితే ఎలా ఉంటదంటే వచ్చి కూర్చుంటారు. ఆమె దేవుడు చెప్పాడు కాబట్టి మీరందరూ కూడా మీ హృదయంలో దేవుడు ప్రేరేపించాడు. ఏమని? అరే ఇగో కిషన్ అన్న అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇట్లా ఆ క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉంటారు, మనందరం కూడా వెళ్దాము, ఆ సంతోషంలో మనం కూడా పాలు పంపులు పొందుదామనే ఆలోచన మీకున్నది కాబట్టి మీరందరూ కూడా వచ్చారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకే ఆ దేవాతి దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుడి యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. క్రిస్మస్ అన్న వెంటనే మనము యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి ఇక్కడికి వస్తాం. యేసు క్రీస్తు ప్రభువారిని ప్రపంచ మానవాళి అంతా కూడా దేవునిగా కొలుస్తూ ఉంది. అదే విధంగా మేమందరం కూడా ఆయన దేవునిగా కొలుస్తూ మనందరం కలిసి ఈ సమయంలో ఆరాధన చేస్తున్నాం. వాస్తవానికి దేవుడైనటువంటి వారిని దేవునిగా చేసేదేంటి అనే ప్రశ్న చాలా మంది అడుగుతారు. ఏమండి, వింటున్నారా? దేవుడైనటువంటి వారిని దేవునిగా చేసేటువంటిది ఏంటిది? ఈయన దేవుడు అని మనం ఎప్పుడు చెప్తాము? ఈయన దేవుడు అని ఎప్పుడు అంటాం మనం? దేవుడి స్థాయి ఇతనికి ఉందని మనం ఎప్పుడు అంటాము? దేవుడైన వారిని దేవునిగా చేసేది ఏంటి అని అడిగితే మనం అంటాము ఆయనలో ఉన్న శక్తి ఆయన దేవునిగా చేస్తుంది అని అంటాం. అవునండి, ఆయనలో ఉన్నటువంటి శక్తి ఆయన్ని దేవునిగా చేస్తుంది. ఆయన లేదండి కొంతమంది అంటారు ఆయన ఉన్నటువంటి సర్వాధికారము ఆయన దేవుడిగా చేస్తుంది అంటారు. మరికొంతమంది అంటారు ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు కాబట్టి ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయన దేవుడు అని మనం అంటాం. లేకపోతే బైబిల్ గ్రంథంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధత ఉన్నది కాబట్టి ఆయన దేవుడిగా నేను ఆరాధిస్తున్నానని మరికొంతమంది అంటారు. ఇప్పుడు వరకు నేను 4 విషయాలు చెప్పాను. ఆయన శక్తిని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆయన అధికారాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆయన సర్వాంతర్యామిగా ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, లేకపోతే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యముగా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువారిలో మాకు మరొక గొప్ప లక్షణం ఉంది. అందుకనే మేమందరం యేసు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏంటో చెప్పమంటారా? ఈ 4 కంటే పైగా ఆయనకు శక్తి ఉంది, ఆయనకు అధికారం ఉన్నది, ఆయన సర్వము వ్యాపించి ఉన్నాడు, ఆయన పరిశుద్ధతలో ఆయన మించినటువంటి వారు ఎవరు కూడా లేరు. వీటన్నిటితో పాటుగా ఆయనలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే యేసుక్రీస్తుని దేవునిగా చేసేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడో ఆయన భూమి మీదకి వచ్చి చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అసలు ఎలా ఉంటాడు అని ఎదుగుతున్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కూడా. లోకంలో ఉన్న ప్రతి మనిషి ఎవరిని కదిలించినా సరే ఏమంటారంటే దేవా నీకు వందనాలు అంటారు. నీకు దెబ్బ తగిలితే దేవుడా అని అంటావు. అవునండి, మొదట అమ్మ అంటావు, తర్వాత దేవుడా అంటావు. అమ్మ దగ్గర ఉంటే, ఒక అమ్మ దగ్గర లేకపోతే తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు? మీ గురువు గారా? కాదు, దేవుడు గుర్తొస్తాడు మనకి.
ఎందుకని దేవుడు గుర్తొస్తాడు? మనకు తెలుసు, ఎవరినైనా అడగండి, దేవుడు అంటే ఉన్నాడు అని నమ్మనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఆయన ఏం చెప్తాడంటే ఏదో ఒక రకమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నడిపిస్తుందండి అని చెప్పేసి అంటారు. అంతటినీ కూడా నడిపిస్తున్నటువంటి గొప్ప శక్తి ఉన్నది. ఆ శక్తి సర్వలోకాన్ని సృష్టించి అంతటినీ కూడా నడిపిస్తూ ఉన్నది. అయితే యేసుక్రీస్తులో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం, ఆయన శక్తి ఉంది, అధికారం ఉంది, అన్ని ఉన్నాయి. ఆయనలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే ఆ దేవుడు ఎలా ఉంటాడో అని మానవుడు వెతుకుతూ ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. అనేక సంవత్సరాల నుంచి అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ఉంటావు ప్రభువా, ఎలా ఉంటావు ప్రభువా అని తనకు నచ్చినటువంటి రూపంలో ఆయన కొలుచుకుంటూ ఉన్నాడు. తనకు నచ్చిన రూపంలో దేవాలు ఎలా ఉంటావని కొలుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటూ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ఎదుగుతున్నటువంటి దేవుడను నేనే, మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడను నేనే. ఆయన ఎలా ఉంటాడో ఆయన జీవితంలో ఆయన చూపించగలిగాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మీ చేతుల్లో బైబిల్ ఉన్నట్లయితే తీద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు ఎవరైనా మైక్ తీసుకుని స్పష్టంగా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ముందుకు జరగండి, ఇంకా హల్లెలూయా. దేవుడు శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు ప్రయాత బెత్లెహేమయులో, నేడు ప్రయాత బెత్లెహేమయులో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు ప్రయాత బెత్లెహేమయులో, నేడు ప్రయాత బెత్లెహేమయులో, హల్లెలూయా, హల్లెలూయా. లేదు బ్లూ కలర్ వైట్, బ్లూ కలర్ వైట్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? కొంచెం ఈ జగ్గు తీసేసాయి. వింటున్నారు అందరూ కూడా? దేవుడైనటువంటి వాను ఇతను దేవుడు అని చెప్పడానికి ఏ లక్షణాలుంటే అతన్ని మనం దేవుడు అని అంటామంటే ఏమని చెప్పినప్పటి వరకు కూడా చెప్పండి. ఆయనకు శక్తి ఉంటే, ఆయనకు అధికారం ఉంటే, ఆయన సర్వము వ్యాపించి ఉంటే, ఇంకా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే ఆయన ఏమని చెప్తాము? దేవుడు అని అంటాం. అయితే
యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ దేవాది దేవుడు ఎలా ఉంటాడో భూమి మీదకి వచ్చి ఆయన జీవితంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అతను దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకుందామని అనుకున్నాడమ్మా. అందుకని అట్లాగా అతను రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు. రోడ్డు మీద వెళ్ళి అంతా తిరిగి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చాడంట. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో అలా ఆరాంసే కూర్చున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళ భార్య అతని మీదకి లేచింది. అప్పుడప్పుడు మీరు కూడా లేస్తారు కదా, మీ భర్తల మీదకి లేస్తారమ్మా, తుఫాన్లా లేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కదా. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్న భర్త అయినా సరే మూలన ఎలకలాగా కూర్చోవలసింది. అలాగ తుఫాన్ లాగా లేచింది అనమాట. అలా తుఫాన్ లాగా లేచినప్పుడు ఇతని రూమ్ లోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా? నేనేమనుకున్నా అంటే, చాలా గొప్పగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతను దేవుడు అని అనుకున్నాను. ఖచ్చితంగా నా భార్య కూడా దేవత. ఎందుకని? నాకంటే గొప్పగా ఉంది కదా, నాకంటే ఎలా ఉంది, బలంగా ఉంది కాబట్టి నా భార్య దేవత అనుకున్నాను. సరే, ఇలా మనసులో పెట్టుకుని అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అంత దొడ్డుగా, అంత బలంగా, అంత బలహీన, అంత స్ట్రాంగ్ గా ఉండేటువంటి తన భార్య ఒకరోజు ఉరుక్కుంటా వచ్చి ఈయన దగ్గరికి ఉరుక్కుంటా వచ్చింది. ఒకటే వణికిపోతా భయపడతా ఉంది. ఎందుకో తెలుసా? ఈయన భార్య ఈమెకే భయపడతా. ఈయనేమనుకున్నా అంటే, నా భార్య ఎవ్వరికి భయపడదు, నా భార్య దేవత అని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందంటే, వాళ్ళ భార్య కూడా భయపడుతుంది. దేనికోంది? అంత హైట్, అంత దొడ్డుగా ఉండేటువంటి భార్య కూడా ఒక ఎలక ఆ ఇంట్లోకి వచ్చిందంట. ఎలక ఇంట్లోకి వచ్చినందుకు ఈమె ఉరికి ఎవరి దగ్గరకు వచ్చింది? వీళ్ళ భర్త దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈయనేమనుకున్నాడంటే, ఇదేంటి, నా భార్య కంటే బలంగా ఉండేటువంటి వ్యక్తి ఉన్నారా? ఎవరున్నారు ఇప్పుడు? వాస్తవానికి బలంగా ఉంటుంది ఎలక, కానీ అంత బలమైనటువంటి భార్య ఇంత చిన్న ఎలక్కి భయపడింది. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, రైట్, నేను ఆలోచన చేసింది తప్పు, నా భార్య కాదు దేవత. ఎవరు ఇప్పుడు? ఎవరు చెప్పండి? నా భార్య కంటే నా భార్యనే భయపడుతుందంటే ఆ ఎలక ఎంత గొప్పదో అని చెప్పి ఎలకని దేవుడు అని అనుకుంటాడండి. ఇక అలా ఫిక్స్ అయిపోయి మనసులో అలా ఉంటా ఉన్నాడు. సరే, ఇక రోడ్డు మీద అలా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండేసరికి ఒక 5-6 కలిసి ఒక పెద్ద రాయిని దొర్లిస్తా ఉండేసరికి అలాగ చెట్లలోంచి వచ్చినటువంటి ఎలక ఆ రాయి కింద పడి చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనసు మారిపోయింది. ఇప్పుడేంటి, అమ్మో ఈ ఎలక కూడా దాని కింద పడి చచ్చిపోయిందంటే అదే దేవుడని మనిషి భ్రమించాడు అనమాట. చూడండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నా అంటే, దేవుడైనటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు, ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన పరిశుద్ధతలో ఆయనకు సాటి అయినటువంటి వారు లేరు. ఇవేమి కూడా అప్పుడు చెప్పినటువంటి వాళ్ళలో ఎవరన్నా దగ్గర చూస్తామా? చెప్పండి, ఎవరి దగ్గర చూస్తామా? ఎవరి దగ్గర కనపడదు. సరే, ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం చెప్తున్నాను. అవన్నీ కూడా యేసుక్రీస్తులో నేను గమనించాను. వీటన్నిటితో పాటుగా ఆయన సమానమైనటువంటి, ఆయన దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆ జీవితాన్ని భూమి మీదకి మనిషి రూపంలో వచ్చి చూపించాడు. అందుకని కొంతమందికి సందేహం కలిగింది. యేసు ప్రభు భూమి మీద తిరుగుతున్నా సరే కొంతమందికి డౌట్ వచ్చింది, ప్రభువా ఏంటి నువ్వు దేవుడువేనా అని డౌట్ వచ్చిందండి. మనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా, నువ్వు దేవుడువేనా, నిజంగా అందరూ ఆరాధిస్తున్నారు, కొన్ని కోట్ల మంది ప్రపంచం అంతటా ఆరాధిస్తున్నారు నిన్ను, నువ్వు దేవుడువేనా అని ఒక అతను డౌట్ వచ్చి అతను డైరెక్ట్ గా అడిగాడు. ఒకసారి బైబిల్లో చదువుదాం చూడండి. ఒకసారి యోహాను సువార్త 14:8-10 చదువుతాం. యోహాను సువార్త 14:8-10 త్వరగా చదవండి. 14:8-10. అప్పుడు ఫిలిప్పు, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని. ఫిలిప్పు అనేటువంటి ఒక అతను ఉన్నాడండి. అతని పేరేంటి చెప్పండి ఒకసారి, అందరు నోరు తెరిచి చెప్పండి. ఏంటిదా అతని పేరు? చెప్పాలి. కొన్ని స్వరాలు ఏం పడుతున్నాయి అమ్మా?
మీరు ఒట్టప్పుడు రోడ్ల మీకు వెళ్ళి కేకలేమంటే మాత్రం ఇక్కడ వినపడతాయి రామలింగం పని. వాకింగ్ చెప్తున్నప్పుడు తిరిగి చెప్పమని చెప్పట్లేదు మీరు. చెప్పండి ఏంటిది, అతని పేరేంటి, గట్టిగా చెప్పండి ఏంటిది, ఫిలిప్. ఈ ఫిలిప్ కి ఒకసారి డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? అయ్యా నేను దేవుడిని చూడాలనుకుంటున్నా అని ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుడు నేను చూడాలనుకుంటున్నాను అని ఫిలిప్ అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు గారు ఏం చెప్పాడు? ఫిలిప్పు నేను ఇంతకాలము నీతో ఉన్నా నీవు నన్ను ఎరగవా? ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు? మీకు వచ్చిన సందేహం వచ్చింది యేసు ప్రభు దగ్గర, ప్రభువా ఇంతకాలము నుండి నేను నీతో ఉంటున్నా కదా, ఒక్కసారి దేవుడు నాకు చూపివా అని అన్నాడు. అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, ఏంటి ఫిలిప్పు నేను ఎంతకాలం నుంచి నీతో ఉన్నా అంటే అర్థం ఏంటి? నేను తండ్రి అయినటువంటి దేవుడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి వారిని నేనే. ఇంతకాలం నాతో తిరిగావు కదా, నీకు అర్థం కాలేదా? పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని నేనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే బైబిల్ గ్రంథం సెలవిచ్చేటువంటి మాట. హెబ్రీ పత్రిక 1:3 ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక 3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎక్కువ సమయం మీకు చెప్పను, క్లోజ్ చేస్తాను. 3 విషయాలు. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి ఆయన ఒక దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి ఎలా వచ్చాడు? చెప్పండి. దాసుడిగా. దేవుడైన వాడు దాసుడిగా ఉండడం చూసారు ఎక్కడన్నా? కాదండి. అసలు మనకి ఎక్కడ కనబడుతుందా? మీరు ఏదైనా కంపెనీలోనో ఎక్కడైనా పనిచేస్తున్నారు అనుకుందాం. ఆ పనిచేసేటువంటి కంపెనీ యజమాని ఒక్కరోజు నీలాగా పనిచేయమని చేస్తాడా? అసలు చేయడు. సరే నీ పని ఏమని చేస్తాడా? అమ్మా నాకు తెలుసు మీరందరూ చాలా మంది మామిడి తోటల్లో కాయలు ఏరుతారు. చాలా సార్లు నేను గమనించాను. చాలా కష్టపడతారు మీరు అందరూ కూడా. కష్టపడి మీరు కాయలు ఏరుతా ఉంటారు. చాలా సంతోషం. ఇప్పుడు తోట యజమాని వచ్చి, తోట ఓనర్ వచ్చి కాయలు ఏరమంటే మీ లెక్క 2 ట్రేలు నింపుతాడా? నింపుడు. నాకేం పని అంటాడు, పనులు పెట్టుకుంటా అంటాడు. అవునా? యజమానిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, పరలోకములో దైవ స్థానంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది. ఏమున్నది చెప్పండి ఒకసారి. మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. అదేంటి? యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటున్నారు, మళ్ళా దాసుడు అంటున్నారేంటి? అవును, దాసుడే ఆయన. ఆయన శిష్యుల యొక్క పాదాలని కూడా ఆయన కడిగాడు. దేవుడు పాదాలను కూడా కడుగుతాడా? మనుషుల పాదాలను కడుగుతాడా? ఎస్, ఆయన కడిగాడు. ఎందుకని కడిగాడు? ఎందుకని ఆయన ఆ పని చేశాడు? ఎందుకంటే మార్కు సువార్త 10:45 ఇలా మాట్లాడుతుంది. మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయుటకు రాలేదు కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు, పరిచారము చేయుటకే ఈ లోకానికి వచ్చాడు. ఎవరు మనిషి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు వారు. అందరి మీద ప్రభుత్వం చెలాయించడానికి రాలేదు, అందరి మీద గవర్నమెంట్ గా పెద్ద ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడు? మీ అందరికీ కూడా పరిచారం చేయడానికి వచ్చాడు. దేవుడు పరిచారం చేస్తాడా? మనకు కూడా తప్పకుండా చేస్తాడు. అందుకని ఆయన దేవుని లక్షణాలు కలిగి జీవిస్తున్నటువంటి ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దాసుడు ఎలా ఉండాలో చూపించాడు. మన దగ్గర చాలా మంది దాసులు ఉంటారు కదండి, ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు మీకు సేవ చేయరు. ఇంకా రివర్స్ ఏం చేస్తారో తెలుసా? మీ ఇళ్లలో ఉన్నటువంటి వాటిని దొంగిలించుకుని పోతారు. అవునా? మన దగ్గర ఎవరైనా పనులు ఉన్నారనుకోండి, వాళ్ళు నువ్వున్నప్పుడు ఒకలా చేస్తారు, నువ్వు లేనప్పుడు ఇంకోలా చేస్తారు. నిజమేనా అని చెప్తున్నా అబద్ధాలా? నిజమే కదా. మనం ఉన్నప్పుడు ఒకలా చేస్తారు, మనం లేనప్పుడు ఒకలా చేస్తారు దాసులు. మనుషులు చూసినప్పుడు ఒకలా చేస్తారు, మనుషులు చూడనప్పుడు ఇంకొకలాగా చేస్తారు. అమ్మా మీరు కూడా అంతే కదా, అందరంతే. మనందరికి ఒకటే జాతి, మానవ జాతి. అవునా? కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభువు దాసుని రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. అది మొదటి విషయం. రెండో విషయం చెప్తాను, దయచేసి బయట ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ కూడా ఎవరు మాట్లాడదు, శ్రద్ధగా విందాం. అయిపోతుంది. రెండో విషయం,
ఆయన మనుషుని రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది కూడా చాలా కష్టమైనటువంటి, ఎందుకంటే మనిషి అన్నప్పుడు మనకి ఏముంటాయంటే ఎమోషన్స్ ఉంటాయి. అవునండి, మన కోపం ఉంటది, బాధ ఉంటది, ఆవేదన ఉంటది, శ్రమ ఉంటది. ఒక దేవుడిగా ఉన్నటువంటి వాడు ఇవన్నీ కూడా సహించుకుని వెళ్ళడం చాలా కష్టం అండి, చాలా కష్టం. దేవుడైనటువంటి వ్యక్తి మన కోసం ఏడుస్తాడా? ఏడుస్తాడండి? అసలు మనం ఏమనుకుంటాం, దేవుడు అంటే ఎలా ఉండాలనుకుంటాం? మన కోసం ఒక్కసారి హోమ్ ఫట్ అంటే ఏం చేయాలి? మొత్తం కూడా మన ముందుకి వచ్చేయాలి. ఒక అతను అడిగాడంట, అమ్మా జాగ్రత్తగా విను. ఒక అతను ఏం అడిగాడంటే, దేవా ఒక్కరోజు నేను దేవుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట దేవుడితో. మీకు తెలిసి ఈ స్టోరీ అంటాడు. ఒక్కరోజు దేవుడిగా ఉండాలని అనుకున్నాడు ఆయన. అలా ఉండాలని అనుకునేసరికి దేవుడు ఏమన్నంటే, ఓకే నువ్వు అన్నట్టు తదాస్తు, ఏంటి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఏదంటే అదే జరుగుతుంది. విన్నారు కదా ఈ స్టోరీ, ఈ కథ విన్నారు కదా? ఏదంటే నువ్వు ఏదంటే అది జరుగుతుంది అన్నావు. సరే బాగానే ఉంది, నువ్వు ఏదంటే అది జరుగుతుంది అని అంటున్నావు. ఓకే నీకు ఆ వరం ఇచ్చేసాను, వెళ్ళిపో అన్నాడు. ఇక ఈయన దీన్ని ఎట్లాగా ఉపయోగిద్దామని చూస్తా ఉన్నాడు. ఇక వరం ఇచ్చిన ఆయన వెనకాల పడ్డాడు. ఇంకా ఏమని, నువ్వు ఎవరైతే వరం ఇచ్చాడో ఆయన వెనకాల పడ్డాడు. నువ్వు ఆగు, నీ మీద తలబెడతాను, నీ మీద చేయి పెడతాను నేను. ఇక నువ్వు ఉండకూడదు, ఎవరు ఉండాలి? ఇక నేను భూమి మీద నేనే ఉండాలి. చూసారా మానవ స్వభావం? చూసారా మీరు? దేవుడు వరం ఇస్తే దేవుడినే ఉండకుండా చేసేటువంటి జాతి మానవ జాతి. మనందరం అలా ఆలోచన చేస్తాం. అందుకనే కానీ యేసుక్రీస్తు ప్రభువు అలా ఆలోచించి ఆయన కూడా మానవ రూపంలోనే వచ్చాడు భూమి మీదకి. అందుకని మనం ఏం చెప్తాం, ఇప్పుడు కూడా కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయన ప్రజలందరి సంతోషం కోసం ఈ లోకంలో ఆయన జన్మించాడు. ఆయన మానవ రూపము ఎత్తాడు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా ఉంది. మూడో విషయం ఏంటంటే, ఆయన మరణం వరకు కూడా తను తాను తగ్గించుకున్నాడు. 8వ వచనం చదవండి ఒకసారి. 8వ వచనం. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. హల్లెలూయా. అమ్మ బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాట ఏం చెప్పామంటే, ఆయన దాసుని రూపాన్ని, అమ్మ చెప్పాలి చెప్పాలి చెప్పాలి, చెప్పట్లేదు మీరేమి. సరే బయటకు పంపిస్తే కొద్దిసేపు పరుచుకుని వస్తారా? బయటకు పంపిస్తే మాత్రం మొత్తం రామలింగం పల్లంతా మీ స్వరం వినబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం మీ గొంతులు పెద్దగా చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రూపాన్ని ధరించుకున్నాడు చెప్పండి? దాసుని రూపాన్ని ధరించుకున్నాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం ధరించుకున్నాడు. మనకున్న బాధలన్నీ ఆయనకి తెలుసు. నీకు కోపం వస్తే కోపడతావు చూడు, ఆ కోపం కూడా ఆయనకి తెలుసు. నేను యేసుక్రీస్తు ప్రభువారు కోపడ్డా? కోపడతాడా? దేవుడు కోపడతాడా మన మీద? దేవుడు అంటే ఏం చేయాలి? ఎప్పుడు ప్రేమగా లాలించాలి. నీకు ఏం కావాలి ప్రభు, నాకు ఇది కావాలంటే, నాకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఇచ్చేయాలి. అవునా? నాకు 15 మంది పిల్లలు కావాలంటే 15 మంది పిల్లలు ఇచ్చేయాలి. లేకపోతే నాకు అది కావాలి, ఇది. దేవుడు అంటే ఇలానే చూస్తాం. ఈ డైరెక్షన్, ఏ డైరెక్షన్? ఒకటే డైరెక్షన్ మంది. ఏంటంటే ఏది అడిగితే అది ఇస్తేనే దేవుడు. మన మీద కోపడితే అమ్మదు దేవుడు కాదు. మనం అలా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడుగా ఉండి, పరలోకంలో దేవుడిగా ఉండి, అది సరైనటువంటి అదే స్థానంలో నేను ఉండాలని కోరుకోలేదు. దాసుని రూపాన్ని ధరించుకున్నాడు, మానవ రూపాన్ని ధరించుకున్నాడు. మూడవదిగా మరణము వరకు కూడా తను తాను తగ్గించుకున్నాడు. ఈ మరణము ఎవరో బలవంతంగా చెప్తే రాలేదు ఆయనకి. తను తాను మరణానికి అప్పగించుకున్నాడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఇదేంటి? ఎవరైనా కావాలని మరణాన్ని ఎంచుకుంటారా? కావాలని ఎంచుకుంటారా మరణాన్ని? ఎవ్వరు ఎంచుకోరు, ఎవ్వరు కూడా ఎంచుకోరు. చైనా దేశంలో, జాగ్రత్తగా వినండి, చైనా దేశంలో ఒక రకమైనటువంటి బాక్స్ తయారు చేశారు. ఒక రకమైనటువంటి బాక్స్. ఆ బాక్స్ లోకి వెళ్ళినటువంటి కొన్ని నిమిషాల్లో మనిషికి ఏ నొప్పి తెలియకుండా చచ్చిపోతాడు. వెళ్తారా అమ్మా? వెళ్తారా? ఎవరన్నా వింటున్నారా? ఆ బాక్స్ లోకి వెళ్ళినటువంటి
నిమిషాల్లోనే ఏ నొప్పి ఉండదు. అంటే ఈ కొంతమంది సూసైడ్ చేసుకోవాలని తలంపులు కలిగి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఊరేసుకున్నా, కొంతమంది అనుకుంటాడు ఊరేసుకుంటే ఎట్లాగబ్బా తాడు గుచ్చుకుంటుంది ఇక్కడ, చాకు తీసుకుంటే ఎట్లా అబ్బా కోసుకుంటే నొప్పి వస్తుందేమో కదా. ఇవన్నీ సైతాను పెట్టేటువంటి ఆలోచనలు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు, నువ్వు బ్రతకరా, నువ్వు మంచిగా బతుకు, సంతోషంగా ఉండు, నీకు కష్టం వచ్చినా తట్టుకో, నష్టం వచ్చినా తట్టుకో, దేవుడు ఒక రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడని చెప్తాడు దేవుడు. కానీ సాతాను ఏం చెప్తూ ఉంటాడు, దయ్యం ఏం చెప్తూ ఉంటుంది మన హృదయంలోకి దూరి, చచ్చిపో 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 చచ్చిపో. నీకు ఆలోచన వచ్చిందంటే చెప్తుంది దేవుడే, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పడు ఆ మాట. ఎవరు చెప్తున్నారు? సైతాన్ చెప్తున్నాడు. కాబట్టి సైతాన్ మాటలు అస్సలు వినొద్దు, చెవు అసలు ఎనకండి. దేవుడు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణం వరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే తన కోసం వెళ్ళాలా, మన కోసం వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరో బలవంతం చేయాలి, నువ్వు చచ్చిపోతావా, చచ్చిపో చచ్చిపో అని. నాకు తండ్రి చెప్పాడు అయ్యో ఎదుగో నువ్వు వెళ్తావా, నువ్వు చచ్చిపోతావా అంటే ఆయన అన్నాడు, నువ్వు చెప్పొద్దు తండ్రి, నువ్వు చెప్పొద్దు, నాకు వీళ్ళందరి కోసం నేను ప్రాణం పెడితే వీళ్ళందరూ రక్షణ పొందుతారంటే నాకు ఇష్టమే అని దేవుడు చెప్పాడు. నాకు ఇష్టమే, నేను వాళ్ళందరి కోసం ఈ లోకంలోనికి కన్యక గర్భాన మానవ రూపాన్ని ఎత్తుతాను, నాకు ఇష్టమే. దాసుని రూపాన్ని ధరించుకుంటాను, నాకు ఇష్టమే. అందరి పాదాలు కడుగుతాను, నాకు ఇష్టమే. నన్ను నేను తగ్గించుకుంటాను, నాకు ఇష్టమే. నన్ను శిలువ మీద కొడుతున్నా, నాకు ఇష్టమే. కొరడా దెబ్బలు కొడుతున్నా, నాకు ఇష్టమే. నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అదంతా కూడా నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను, కానీ ఒకరిని సంతోషపెట్టడానికి నేను చేయలా. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మలో తగ్గింపును మీరు గమనించండి. నేను ఈ విషయమే నేను చెప్పాలనుకున్నాను. అందుకని యోహాను సువార్త 10:18 ఇలా అంటాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10:18 చదవండి త్వరగా. యోహాను సువార్త, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఎవరును కూడా యేసు ప్రభువుని మనం అనుకుంటా ఉంటాం, అరే యేసు ప్రభు వారిని భూలోకానికి వచ్చే కానీ అదిగో అంతమంది వచ్చి కూడా చంపేశారు అని అనుకుంటా ఉంటాం. మనం ఈ కోణంలోనే చూస్తున్నాం. ఏంటి, సైనికులు వచ్చి కొట్టి చంపినటువంటి కోణంలో చూస్తున్నాం. కానీ ఈ కోణంలో మీరు చూడండి, ఈ కోణంలో ఏంటంటే ఆయన అంతటా ఆయన తన శరీరాన్ని వాళ్ళకి అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం 53 అదే అంతా అదే చెప్తాడు, చదవద్దు, అదే చెప్తుంది మొత్తం కూడా. తనంతట తాను వీపుని ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. తన ప్రాణమును పెట్టుటకు ఎవ్వరికి, తన ప్రాణము తీయడానికి ఎవరికి కూడా భూమి మీద అధికారం లేదు. తనంతట తానుగా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ సందేశం ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయం జాగ్రత్తగా వినండి. అయిపోయింది, జాగ్రత్తగా వినండి. 3 విషయాలు మనం చెప్పాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చిన కారణం మొదటిది మనం చెప్పండి అందరూ. ఏంటిది, ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? దాసుని రూపాన్ని ధరించుకుని వచ్చాడు. రెండోది ఎలా వచ్చాడు? మానవ రూపంలో వచ్చాడు. మూడవది ఎలా వచ్చాడు? తనంతట తాను మరణానికి తగ్గించుకుని అప్పగించుకునేలాగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పరలోకంలో ఉండుట సమాన భాగ్యం అనేది ఎంచుకోలేదు, మన కోసం ఈ లోకంలోకి ప్రారంభించాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి. ఇంకొక 5-10 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారన్నమాట. ఏమేంటంటే ఒక టీ షాప్ లో పనిచేసేటువంటి అమ్మాయి, కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయి. వీళ్ళిద్దరు ఎవరంటే, వీళ్ళిద్దరూ చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నమాట. చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళ స్థాయి మామూలు స్థాయి కాదు, మనం అందుకోలేము వాళ్ళ స్థాయిని. చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. సరే, వాళ్ళ మధ్య జరిగేటువంటి డిస్కషన్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. మన సంపాదనలో చూసుకుంటే మనం ఈరోజు చాలా సంపాదించుకుంటాం. మనకి చాలా పనులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మనం ఎంత సంపాదించాలనుకున్నా
చాలా సంపాదించుకున్నాం. అవును. అయితే ఈ డబ్బుతోనే మనం ఏం చేద్దాం? మనం ఒకరికి ఒక మంచి సహాయం లాగా మనం ఉన్న పైసల్ని వాడదాం. అవును, ఎవరికైనా సహాయం చేయాలి. అయితే ఇంకొక ఊరు కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం. కిరాణా షాప్ కూడా కనిపిస్తుంది, చాయ్ కొట్టు కూడా కనిపిస్తుంది. మాట్లాడుకుందాం. వాళ్ళ మమ్మీకి కానీ ఏమైందమ్మా మీ ముఖం అట్లా మార్చుకున్నారు? ఏం చెప్పమంటారంటే మా ఊరు మొత్తం ఏం చదువు లేక ఏం ఉద్యోగాలు ఇవి లేక మా ఊరంతా ఇలా పాడైపోయిందండి. మీరు ఏదో ఒకటి సహాయం చేయండి. ఏమైందమ్మా? సరిగ్గా ఉద్యోగాలు లేవు, సరిగ్గా పంటలు పండక మా ఊరు ఇలా అయిపోయింది. అవునమ్మా, మేము చూస్తుంటే మీ ఊర్లో పరిస్థితులు ఏవి బాగాలేనట్టు ఉన్నాయి. అందుకే సరే పద్మ, ఇక్కడ చూసినట్టయితే ఈ విలేజ్ లో పరిస్థితులు ఏం బాగాలేదు. మరి మనం ఏమైనా సహాయం చేస్తాం అనుకుంటున్నాం. నువ్వేమంటావు? కంపల్సరీగా చేద్దాం. ఒక మిషనరీ కానీ ఒక జాబ్ లాంటిది ఏదైనా చేద్దాం. అయితే నువ్వు ఇక్కడ ఉండి నీ కంపెనీ ఇక్కడ పెట్టొచ్చు. నువ్వు ఉండి వారితో పని చేయాలి. మరి నువ్వు దానికి ఒప్పుకుంటావా? నాకు కొంచెం టైం కావాలి అండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇద్దరు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మన దగ్గర లేవు కానీ వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. ఆ పైసలు ఏదో ఒకటి చేద్దామని అనుకున్నారు. చేసుకుని ఒక టీ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఆమెను అడిగారు. ఆమె ఏమని చెప్పిందంటే, మా ఊర్లో పరిస్థితులు ఏం బాగాలేదు, ఉద్యోగాలు లేవు, చక్కగా లేవు, మా ఊరంతా కూడా పేదరికంలో ఉంది, కాబట్టి మీరు ఏదైనా సహాయం చేస్తారని టీ షాప్ ఆమె అడిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏదో ఒకటి చేద్దామని అనుకుని ఆలోచన చేసుకుంటా ఉన్నారు. నేనైతే చాలా మంచిగానే ఆలోచించుకున్నా. ఎందుకో ఈ పనికి నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళతో చెప్పేయడానికి. లేదు పద్మ, ఈ పనిలో నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళతో నువ్వు ఉండి చేయాలి. వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, ఒక ఊరు బాగుండాలంటే ఆ ఊర్లో ఏదైనా ఒక కంపెనీ పెడదామని అనుకున్నారు. ఆ కంపెనీలో పెడితే కంపెనీలో ఉద్యోగాల అవకాశాలు ఇవ్వచ్చు. దాంట్లో ఏదైనా ఒక మిషన్స్ తీసుకుని వచ్చి ఆ మిషన్ లో ఈ ఊరు వాళ్ళు పని చేపిస్తే ఏమైతుంది, వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఆ మిషన్లు ఎలా ఉపయోగించాలో వాళ్ళు తెలియదు కదా. అందుకని వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, మన ఇద్దరిలో ఒకరు ఎలా వెళ్ళిపోవాలి, పనోడి కింద ఆ ఊరిలోకి ఆ మిషన్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఊరిలోకి వెళ్ళిపోయి మన ఇద్దరిలో ఒకళ్ళు పనోడి కింద పనిచేసి వాళ్ళందరికీ కూడా పని నేర్పియాలని ఆలోచన చేసుకుంటున్నారు. అయితే చూడండి వీళ్ళు ఏమనుకుంటున్నారు చూద్దాం. నేను ఆలోచించుకున్నాను కానీ ఇది నాకు సెట్ అవ్వదు. నీకు సెట్ అయితే నువ్వు చేయొచ్చు. లేదు నువ్వే కరెక్ట్. లేదు నువ్వే కరెక్ట్, నేను చెయ్యను ఇక్కడ. లేదు నువ్వే కరెక్ట్, నువ్వు చేయొచ్చు పద్మ, నువ్వు ఇక్కడ ఉండి చేయొచ్చు. లేదు నువ్వే చేయాలి. నేను చెయ్యను. చూసారా ఏం జరిగిందో? చూసారా, గమనించారా? ఇప్పుడు తర్వాత చూడండి ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఎంత డబ్బులు సంపాదించాం కదా, ఎన్ని ఆస్తులు సంపాదించాం కదా, మనం ఇంత డబ్బులు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క మంచి పని కూడా ఉపయోగించలేదు కదా. ఇప్పుడన్నా ఒక మంచి పని చేద్దామని నేను అనుకుంటున్నాను. అవును చేద్దాం. నాకు కూడా అక్కడ టీ షాప్ ఉంది, అక్కడ టీ షాప్ మాట్లాడుతున్నాను. అమ్మ బాగున్నాను. ఓకే అమ్మ, టీ చాలా బాగున్నామా? ఏంటి అంతా డల్గా కనబడుతున్నారు? మేము వస్తుంటే కూడా చూస్తున్నాము మీ ఊళ్ళో పొలాలన్నీ ఖరాబ్ అయ్యి మొత్తం అసలు పంటలన్నీ నాశనం అయ్యి ఏదో ఇదైనట్టు కరవచ్చినట్టు అయిపోయింది. మా ఊరికి ఏమైంది? అవునయ్యా, మీరు చెప్పింది కరెక్టే. ఎవరికి సరిగ్గా ఉద్యోగాలు లేక, సరిగ్గా చదువు ఎవరికి సరిగ్గా లేక ఊరిగా పాడైపోయిందయ్యా. మీరే ఏదైనా సహాయం చేయాలి మా ఊరికి. పరిస్థితి
పరిస్థితి కనబడుతుంది. మనం ఏదైనా ఒకటి ఆలోచిద్దాము. అవును, ఏదో ఒకటి మంచి పని చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ మంచి పని ఏదో ఇక్కడ చేస్తే బాగుంటుంది. అవును, ఇక్కడ మనం ఒక కంపెనీ పెట్టారు చేయొచ్చు. అలా కూడా చేస్తే వాళ్ళకు కంపెనీలో పనులు కలిగేస్తే బాగానే ఉంటుంది కదా. వాళ్ళకి చదువు లేదు కదా, వాళ్ళకి మిషనరీలకి ఆపరేటింగ్ చేయడం రాదు కదా. మన ఇద్దరిలో ఒకరు వాళ్ళతో ఉండి వాళ్ళతోనే పని చేయిస్తూ వాళ్ళతో ఉండాలి. అప్పుడు వాళ్ళ పని వస్తుంది, బాగుంటుంది కదా. మరి అలా పని చేస్తావా? ఒక్క నిమిషం టైం ఇస్తావా? నేను ఆలోచించుకుని వస్తాను. సరే. ఓకే, నేను ఆలోచించాను. నా వల్ల ఒక ఊరు బాగుంటుంది అంటే కంపల్సరీ నేను వాళ్ళతోటి ఎంత పరిస్థితి వచ్చినా నేను వాళ్ళతో పని చేయడానికి రెడీ ఉన్నాను. నేను చేస్తాను ఈ పని. నువ్వు చేసుకునే నిర్ణయం చాలా చప్పుడు కూడా ముందు కూడా ఇంకా గట్టిగా. ఓకే, వాస్తవానికి కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా మంచిగా చేసేవాళ్ళు వాళ్ళు. అయితే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఓకే. సరే, మీకు ఏం అర్థమైంది? ఎవరైనా చెప్తారా ఏం అర్థమైందో? ఏమన్నా అర్థమైంది చెప్పండి. అర్థం కాలేదు అసలు ఏమి ఎక్కలేదు. చెప్పండి, ఏం అర్థమైంది? తేడా ఏంటి? ఇద్దరు చేసిన దానికి తేడా ఏంటి? ఒకరేమో ఊరి వాళ్ళ బాగోగుల కోసం పనోడిని అయిపోవడానికి అంటే దాసుడిగా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. ఎవరు చెప్పండి? సెకండ్ గ్రూప్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ లో ఏమైంది? వాళ్ళు ఏం చేసుకుంటారు? ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి? నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళను, నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు. ఎందుకని? ప్రస్తుతం లోకం అంతా కూడా ఇట్లానే ఉంది. ఎట్లాగా? వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు కానీ మనం మాకు తెలిసింది రాజులకు రాజు పుట్టాడని, యుడుల రాజు ధరించాడని. రాజులకు రాజు పుట్టాడని, యుడుల రాజు ధరించాడని. తార వెలసింది ఆ ఇంటిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువాసన మాకు తెలిసింది. మతాను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్దాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. మతాను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్దాములే. ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే లోకరక్షణానందమే. స్తోత్రార్పణే మహారాజుకే తెచ్చాములే. ఆ ఇంటిలో ఆ కంటిలో నిన్ను కనులారా చూచాములే. బంగారం సంగారీలు బొంగులు తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటిలో
దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నేను చిన్న సాక్ష్యం చెప్పే ముందు ఒక అధ్యాయం చదువుకుంటే బాగుంటుంది. నా జీవితంలో నెరవేరు. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ అందరూ కాచుకుంటుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవుడికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి సమాధానం కలుగును కాక దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటిదంటే ఈ వాక్యంలో కొద్ది నెరవేర్పు ఏంటిదనగా ఫస్ట్ వచనము, మరి గొర్రెల కాపరులు కొందరు మరి రాత్రి వేళ మంద దగ్గర కూర్చున్నప్పుడు దేవుని మహిమ వారి చుట్టూ కమ్మినప్పుడు వారు ఏ విధముగా భయపడ్డారో నిజంగా మా జీవితంలో మా కుటుంబంలో మేము కూడా అదే మాదిరిగా నా కొడుకు చనిపోయినప్పుడు ఆ భయముతో మా ఇంట్లో మరి మేము ఉంటూ ఉన్నాము. ఎంత భయము అంటే నిజంగా మేము ఇంట్లో నడవడానికి కూడా, కూర్చుండడానికి కూడా, పండుకునడానికి కూడా అంత భయము. ఒక ఎలుక పరిగెత్తుతూ ఏదైనా గిన్నె సౌండ్ వచ్చినప్పుడు మా కుటుంబంలో మా అమ్మ, మా భార్య, నేను, మా మేరీ, మా విద్య, మళ్ళా ఇక్కడి నుంచి వచ్చి మా నడిపి చెల్లె, మరి అక్కడ ఉంటున్న మా చిన్న చెల్లె, వీళ్ళందరూ నా కొడుకు చనిపోయినప్పుడు ఆ భయంతో మేము ఉన్నప్పుడు మాతో కూడా వాళ్ళందరూ భయపడ్డారు. ఎంత భయము అంటే అసలు మాకు ఓదార్చే వాళ్ళే లేదు. ఆ సమయంలో జరిగింది ఏంటిదంటే మా చుట్టాలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా అలా జరిగినప్పుడు వీళ్ళకి ఏదో ఆ శక్తి ఆవరించి వీళ్ళ ప్రాణాలకు ప్రాణాలే పోతున్నాయి. వీళ్ళ దగ్గరకు అయితే మరి అది మరి మాకు చుట్టుకుంటుందేమో అన్న మాదిరిగా వాళ్ళు భయపడి నిజముగా మా దగ్గరికి ఎవ్వరు రాలేరు. దేవునికి స్తోత్రం. ఆ భయంలోనే మేము బ్రతుకుతూ ఉన్నప్పుడు మరి మాకు ఇంకోటి సంభవించిన సమస్య ఏంటిదంటే కొడుకు చనిపోయిన కొన్ని రోజులకే మరి నా కూతురికి అదే విధముగా మళ్ళీ ఒక వ్యాధి అంటే హాస్పిటల్కి వెళ్ళినా చూపెట్టినా, మళ్ళీ మంత్రకాల దగ్గరికి వెళ్ళిన యాటలతో తింపడం కానీ, కోళ్ళతో చేయడం కానీ, అన్ని తాయతులు కట్టియడం కానీ, ఏది చేసినా చివరికి రాత్రి 12 గంటల మా బిడ్డ కూడా మరి కాళ్ళు చేతులు పడిపోయినా కొన్ని గంటల్లోనే మా బిడ్డ కూడా కళ్ళు మూయడం జరిగింది. అప్పుడు మేము బాధలో ఆ వేదనలో ఏడుస్తూ ఉన్నప్పుడు నిజముగా ఆ దేవాతి దేవుడు ఆ సమయంలో మాకు జ్ఞాపకం వచ్చింది అన్నట్టు.
జ్ఞాపకం వచ్చింది. అయ్యా ఇంత తిరిగినా నా కొడుకైతే చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు, తర్వాత నా కొడుకు చనిపోయిండు, మా బిడ్డ కూడా చనిపోతే అసలు మా పరిస్థితి ఏంటిది? తెల్లారితే సమాధి కార్యక్రమం, ఇక మేము ఎందుకు బతకాలయ్యా? ఒక్కొక్కరిని ఎందుకు చంపుతున్నావు? టార్చర్ ఎందుకు పెడుతున్నావయ్యా? మమ్మల్ని అందరినీ ఒకేసారి చంపేయని నేను ఏడుస్తూ, నువ్వు నిజమైన దేవుడివని నేను విన్నా. నువ్వు నిజమైన దేవుడివైతే నా బిడ్డని బతికించు, లేదా మమ్మల్ని అందరినీ చంపివేయని మరి నా బిడ్డని ఎత్తుకొని నాతో ఎవరు వస్తారు అనేసరికంటే మా చిన్న బావ, మా నడిపించే వాళ్ళిద్దరే నాతో వచ్చారు. మరి మా బిడ్డను బండి మీద చేసుకుని మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం చర్చ్ అంటే నాకు తెలియదు, పాస్టర్ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఆ దేవుడి విషయమే నాకు తెలియదు. మరి తలుపు తట్టి ఇచ్చినప్పుడు అతను వచ్చి కింద బండబెట్టినప్పుడు భయపడి చచ్చిపోయిన వాళ్ళని తీసుకొస్తున్నారని ఈ రాత్రిలో మాకెందుకు, మాకు ఈ ఇబ్బందులు మాకు వద్దు, మీ చచ్చిపోయినామని మీరే తీసుకొని వెళ్ళండి అని అతను మా పరిస్థితి ఇలాంటిది అని మేము ఒక్కొక్కరము వాళ్ళు ఆయనతో ఏడుచుకుంటూ చెప్పినప్పుడు అది మాంత్రిక శోధన అని అప్పుడు అతను తెలుసుకొని లోపలికి తీసుకురండి అని మరి చర్చిలోనికి తీసుకొచ్చి పండుగకి మరి దేవుని గురించి చెప్పి కొద్దిగా వాక్యం మాకు వివరించి ఇతను చంపేవాడు కాడు, బ్రతికించేవాడే అని దేవుని గురించి చెప్పి మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెల్లారుజామున 5 గంటలకు రాత్రి 12:30కు చర్చికి తీసుకొని వెళ్ళినాము. తెల్లారుజామున 5 గంటలకు మరి మా బిడ్డ స్పృహ వచ్చింది, కాళ్ళు చేతులు ఇట్లా వనకడము, ఏళ్ళు వనకడము, మెల్లగా 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 స్పృహ వచ్చి లేచి అంత స్పాట్ లోనే డాడీ మనం ఎక్కడున్నాం, డాడీ నాకు ధూపు అవుతుంది, నాకు నీళ్ళు తాగిపోయారనడం, అక్కడి క్షణాల్లోనే డాడీ నాకు ఆకలి అవుతుంది అని చెప్పడం, అవన్నీ కూడా దగ్గర నుండి ఒక కన్న తండ్రి లాగా మా పాస్టర్ చూడడం మాకు జరిగింది. మా దుఃఖంలో నిజముగా ఈ వాక్యం చదువుకున్న విధానము నాకు జ్ఞాపకం వస్తా ఉంటది. అప్పుడప్పుడు చోట్ల జ్ఞాపకం చేసి నేను ఒంటరిగా వెళుతూ కూడా ఏడుస్తూ తిరుగుతాను. అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే ఇంత మంచి దేవుడు నాకు దొరికింది కదా, అదే కొడుకప్పుడు దొరికితే బాగుండు, లేదా మా నాయనప్పుడు దొరికితే బాగుండు, వాళ్ళని కోల్పోకపోతుంటే కదా, వాళ్ళు నాకు దూరం అయినప్పుడు బిడ్డ మీద దొరికిండు కదా, మరి అప్పుడు ముందు దొరికితే బాగుండు అని కొద్దిగా నేను దుఃఖపడుతూ ఉంటా. కానీ దేవుడు నిజముగా వాళ్ళు నాకు దూరమైనప్పటికీ నా బిడ్డ ద్వారా మరి నాకు నిజమైన వాడు దొరికిండు. మరి వాటన్నిటిని వదులుకొని మరి మా బిడ్డను తీసుకొని మా భార్య, నేను, మా అమ్మ, మా కుటుంబంతో పాటు మా అన్నయ్య కుటుంబము, మా చెల్లె కుటుంబము, మా తమ్ములు వాళ్ళంతా నిజముగా ఆ పాస్టర్ ఏమన్నాడంటే వచ్చేది కొత్త సంవత్సరం జనవరి మరి 1st నెల, మరి ఆ డేట్న మీరు ఎవరెవరు రక్షణ పొందుతారో చేయలేకపోరు అన్నప్పుడు మేము వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా మేమందరం 16 మందిని చేయలేకపోయాం. దేవునికి స్తోత్రములు. ఆ విధముగా రక్షణ పొందుకుని ఇప్పటి వరకు నిజముగా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణాలు మన మధ్యలో లేడు కానీ మా బావ. మరి అతను నువ్వు ఇక్కడ ఉంటే ఇలాగే ఏడ్చి చచ్చిపోతూ ఇక్కడ ఉంటే బతుకు ఆ జ్ఞాపకాల ద్వారా నువ్వు బతకలే ఉన్నాడు, నాతోటి హైదరాబాద్ వచ్చి అని మరి ఇక్కడికి తోడుకొచ్చి అతను మరి ప్రాంతంలో ఉండడానికి మరి దేవుడు అతన్ని వాడుకొని మరి మీ మధ్యలోకి మీ ప్రాంతంలోకి దేవాది దేవుడు నన్ను ఉంచిండు. నిజంగా నేను నచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని జ్ఞాపకం చేస్తూ నేను పనులు చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేస్తూ అందరినీ తిరుగుతూ మరి దేవుడిని మీ బాధను వేదనను కూడా తెలుసుకుంటూ మరి దేవుడిని అప్పయ్యేస్తూ దేవుడు ఇంత గొప్పవాడని మరి తిరగడానికి దేవాది దేవుడు ఈ విధముగా మరి దేవుడికి స్తోత్రము. మీరు చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఇస్తున్నాం చీరలు, కాబట్టి మాకు ఇవ్వలేదని ఫీల్ అవ్వకండి. అందరూ చెప్పండి పెడదాం. ఓకే, పుష్పంగా వస్తారు, పుష్పం వస్తుంది, డబ్బులు పెడదాం అందరూ కూడా దగ్గరగా. అయితే మున్సిపాలిటీలో ఇయ్యదలుచుకోలే చీరలు
శకుంతలమ్మ రావాలి. చెప్పండి గట్టిగా. फोटो लगा रहा है तो फोटो किसने लगा रहा है तो సావిత్రి గారు చెప్పండి కదా అందరూ కూడా. जो खुशी से पैदा हुआ की छोटी नगरिया का सितारा है आनंद खुशियाँ आई जगत में यीशु के आने से आनंद खुशियाँ आई जगत में यीशु के तो ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండే ప్రార్థించాలి. మనందరూ కలిసి కూడా మరి మంచి భోజనాలు దేవుడు సిద్ధపరిచాడు. అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలి. అందరికీ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు.
ఎంత మటుకు తండ్రి ఈ కార్యక్రమాన్ని నీకు మహిమకరంగా జరిగించారు. ఈ రోజు వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తండ్రి ఇలాగా మేము చిన్న మందుగా తండ్రి చిన్న గృహంలో మేమందరం కూడా ప్రార్థించడానికి అవకాశం ఇచ్చారు తండ్రి. క్రిస్మస్ ఆరాధన నీకు భయంకరంగా జరిగించినందుకే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా మేము ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వందనాలు. ఎవరైతే రాలేకపోయారో వాళ్ళకి కూడా నైనా నీ సమాధానం, నీ శాంతి, నీ నెమ్మది ఉంచి మీరే మహిమ పొందమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనవులను వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరొచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సుధాతోడు నడిపించును గాక. యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి, యేసు నామమును సంపూర్ణ విజయం అపవాదికి కనుగొనడం గాక. మంచిది. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మీ అందరి కోసం కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ కూడా దయచేసి బయటకు వెళ్ళి మీకోసం భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లలని మనం చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.